హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ ఫలుదాని ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ ఫలుదాని మనం బయట కొనాలంటే ఒక గ్లాస్ చాలా కాస్ట్ ఉంటుంది. అదే మనం ఇన్స్టంట్ ఫలుదా ప్యాకెట్ని తీసుకుంటే ఇంటిల్లిపాది అందరూ తినచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు పాలను పోసుకోవాలి. ఇక నేను ప్యూర్ మిల్క్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ని తీసుకోవాలి. ప్యూర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి ఒక 100 ml వరకే వాటర్ని పోసానండి. మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే ఫలుదా బాగా పల్చగా అవుతుంది. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉన్న ఫలుదా మిక్స్ని తీసుకున్నానండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. పాలు బాగా మరిగిన తర్వాత ఈ ఫలుదా మిక్స్ని పాలలోకి పోసుకోవాలి. ఇలా ప్యాకెట్ మొత్తం వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫలుదా మిక్స్లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. రోజ్, అలాగే కేసర్ పిస్తా, మ్యాంగో ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలా మరిగిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేస్తే షుగర్ చాలా తక్కువ అనిపించింది నాకు. అందుకే ఇక్కడ నేను 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. అలాగే సేమ్యా కూడా ఉడికిపోతుందండి. సేమ్యా ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడ్డది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇంకా చిక్కబడుతుందండి. ఇక నేను ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇట్లా చిక్కగా అయింది. అంతే అండి, చల్లగా దీన్ని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ ఫలుదాన్ని తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ చల్లచల్లగా సర్వ్ చేయండి. అంతే అండి. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఈ ఫలుదాన్ని తయారు చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.